మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దిగంబరనై వచ్చితిని, దిగంబరనిగానే వెళతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని ఎంతగానో ఆరాధిస్తున్నటువంటి వాడుగా, స్తుతిస్తున్నటువంటి వాడుగా, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తను కోల్పోయినటువంటి ప్రతి దాని విషయమే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దిగంబరినిగా వచ్చాను, దిగంబరినిగానే వెళతాను. యెహోవా ఇచ్చినాడు, నాకంటే ఏమీ లేదు, ప్రతీది యెహోవా ఇస్తూ వచ్చాడు. యోబు ఎలాంటి వాడు అనంటే మనకు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించేటువంటి వాడు. చెడుతనం అంటే అసహ్యము, చెడుతనము నుంచి తొలగిపోయేవాడు, చెడుతనము నుంచి అక్కడ ఉండేటువంటి వాడు కాదు. చెడుతనం అంటే తనకి ఎంతో అసహ్యము. యథార్థవంతుడు, న్యాయవంతుడు. మన జీవితంలో కూడా యథార్థత కలిగినటువంటి జీవితం ఉంటే, న్యాయం కలిగినటువంటి జీవితం ఉంటే పాపానికి దూరముగా ఉంటాము, చెడుతనమునకు దూరముగా ఉంటాము, చెడుతనమును అసహించుకుంటాము, చెడుతనం నుంచి తొలగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే లోకము మనలో పనిచేస్తూ ఉంటుందో, లోకంలో ఉన్నటువంటిది మనలో ఏలుబడి చేస్తూ ఉంటుందో, అది మనలను ఆకర్షించేదిగా, దానితో పాటు కలిసిపోయేటువంటి వారముగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే, యథార్థముగా ఉంటే, నీతిగా ఉంటే మనము చెడుతనము నుంచి తొలగిపోయేటువంటి వారముగా ఉంటాం. యోబు గారు అలాంటి వాడే. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి వారి జీవితంలోనికి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి వస్తూ వచ్చింది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చూస్తే, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండి గనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడిగా ఉన్నాడు. తనకున్నటువంటి కుమారులు, కుమార్తెలు, ఒంటెలు, పశువులన్నీ, పనివారందరూ చనిపోతూ వచ్చారు. తన యథార్థతను, తన యొక్క మంచితనాన్ని చూసి సాతాను ఓరవలేనటువంటి వాడుగా ఉన్నాడు. సాతాను దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉంటూ ఉన్నాడు అని అంటే, ఆ ఊరికనే ఉన్నాడా, ఇవి తీసి చూసు నిన్ను విసర్జిస్తాడు అని సాతాను దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు తెలుసు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడను యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడును ఎవడును లేడు అని అడుగగా, అపవాది, యోబు యోరకియే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తని ఎడల అతని నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, అపవాది సాతాను యెహోవాతో అంటూ ఉన్నాడు, దేవునితో అంటూ ఉన్నాడు, నీ యందు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? నీ యందు యథార్థంగా ఊరకనే ఉన్నాడా? న్యాయముగా ఊరకనే ఉన్నాడా? తన చుట్టూ కంచె వేస్తూ వచ్చావు, తన చుట్టూ కాపుదల, తను దీవిస్తూ వచ్చావు, ఆశీర్వదిస్తూ వచ్చావు. అది తీసి చూడు, తన ఇంటి నుండి కంచె తీసి చూడు, అప్పుడు నీ ఎదుటనే దూషిస్తాడు అని సాతాను అంటున్నటువంటి మాటలు అన్నటువంటి ఆ సందర్భము, దేవుడు యెహోవా యోబు యొక్క ప్రాణము తప్ప మిగతా అన్నిటినీ తీసివేయి, తన ప్రాణము జోలికి వెళ్ళొద్దు అని అంటున్నటువంటి ఆ సందర్భంలో ప్రతిదీ కుమారులు,
కుమార్తెలు, ఒంటెలు, గాడిదలు, పనివారు, ప్రతి గొర్రెలు అన్నీ చనిపోతూ వచ్చాయి. అందరూ వచ్చి ఒక్కొక్కరు మిగిలి అందరూ వచ్చి నేను ఉన్నాను, పనివారు చనిపోతూ వచ్చారు, కుమారులు చనిపోతూ వచ్చి నేను ఒక్కనే మిగిలాను, నేను ఒక్కనే ఉన్నాను, ఒంటెలు నాశనమైపోతూ వచ్చాయి, చనిపోతూ వచ్చాయి అని ఒక్కొక్కరు వచ్చి చెబుతూ ఉంటుంటే యోబు గారు తన యొక్క పరిస్థితి చూస్తే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనడు. ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి, ఎంతో ఏడుపు, ఎవరు కూడా ఈ యొక్క పరిస్థితిని తట్టుకోలేనటువంటి స్థితి. కానీ యోబు మాత్రమే తట్టుకుంటూ వచ్చాడు. నిజమే కదా, దేవుడు ఎవరైతే తట్టుకుంటూ ఉంటారో, ఎవరైతే నిలవగలుగుతారో, ఎవరైతే స్థిరముగా ఉంటారో, ఎవరైతే ఇచ్చినటువంటి దాన్ని కోల్పోయినా ధైర్యముగా ఉంటారో దేవుడు ఇలాగా స్థిరపరిచి బలపరుస్తాడేమో అనేది మనకు యోబుగాను చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. తనకున్నటువంటి పరిస్థితి తట్టుకోగలిగినటువంటి వాడు అయినను సరే నిలవబడుతూ వచ్చాడు. ఏ పాపము మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఏ పాపము చేయలేదు, తన నోటి ద్వారా ఏ పాపము చేయలేదు, యెహోవా చేసినని చెప్పలేదు. ఎందుకని? సాతాను సవాలిస్తూ వచ్చిండు. ఈ కంచె తీసి చూడు, నేను దూషిస్తాడు, నేను అవమానపరుస్తాడు అని అంటూ వస్తే ఆ నోటితోనే ఏ పాపము చేయలేదండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును ఎరిగినటువంటి వాడు యోబు గారు. మన జీవితంలో కూడా ఏమి ఇచ్చినా ఏమి తీసుకున్నా దేవుని తలంపు ఒకటి ఉంటుంది. మన జీవితంలో మనము కూడా ఎన్నో కోల్పోయి ఉండవచ్చు. యోబు మాదిరిగా అనేకమైనటువంటి కోల్పోయి ఉండవచ్చు. కానీ ఆ ఉద్దేశం వెనుక దేవుని తలంపును ఎరుగుతూ రావాలి. ఒకే మాట అక్కడ వాడబడుతూ వచ్చింది. తన నోటి ద్వారాగా దూషిస్తాడు నీ ఎదుటినే అని సవాలు వేస్తూ వచ్చాడు సాతాను. కానీ అదే నోటి ద్వారాగా ఏ పాపము చేయలేదు, దేవుని దూషించలేదు, ఘనపరుస్తూ వచ్చాడు. అదే నోటితో దేవుని మహిమపరుస్తూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దూషిస్తాడని సాతాను అంటూ వచ్చాడు, కానీ యోబు గారు ఘనపరిచినాడు, ఆరాధిస్తూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దిగమ్మనిగా వచ్చాను, దిగమ్మనిగానే వెళుతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, నాకంటూ ఏమీ లేదు. ఏ గొర్రెలైనా, ఏ కుమారులైనా, కుమార్తెలైనా, ఆస్తి అయినా, పనివారైనా యెహోవా ఇచ్చింది, యెహోవా ఇచ్చింది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. కాబట్టి దేవుని నామమునికే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మన జీవితంలో కూడా ఇలాంటి దేవుని తలంపులు కలిగి ఉండాలి, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశములు కలిగి ఉండాలి. యెహోవా ఇచ్చెను. మన జీవితంలో కూడా కోల్పోయినటువంటిది ఏదైతే ఉంటుందో యెహోవా తీసుకునేను, యెహోవా ఇచ్చెను అన్నటువంటి వారముగా దేవుని స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. తద్వారాగా మనం కోల్పోయినటువంటి దానిలో నుంచి, శ్రమలైన, కష్టమైన, దుఃఖమైన, వేదనైన, వీటన్నిటిలో నుంచి దేవుని ఆరాధించాలి. సొనిగేటువంటి వారముగా, వణిగేటువంటి వారముగా, నా దేవుడు నాకు ఎందుకు ఇలాగ చేశాడు, నా దేవుడు నా ఎడల ఎందుకు ఇంత కఠోరముగా ఉంటూ వచ్చాడు, నా దేవుడు నా ఎడల ఎందుకు ఇంత వైఖరిగా, ఇంత వ్యతిరేకముగా, విరోధముగా ఉంటూ వచ్చాడు అనేటువంటి మాటలు మనము పలకకూడదండి. దేవుని స్తుతించేవారము కానీ, దేవుని ఆరాధించేవారము కానీ, దేవుని గణపరిచేవారము కానీ ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను. మనకంటూ ఏదీ లేదు, దేవుడే ఇస్తూ వచ్చాడు సమస్తమును. యోబు గారికి ఎవరిచ్చారు? దేవుడే ఇస్తూ వచ్చాడు. మనము కూడా మనకి ఏదో ఉన్నదని, మనం సంపాదించుకున్నామని, మనం సాధించుకున్నామని, మనకి ఇచ్చాడని, మనం పొందుకున్నామని అని రకరకాలుగా అనుకుంటూ ఉంటాము. అది వాస్తవము కాదు. ఏదైనా సరే, కలిగినది ఏదైనా సరే దేవుడు ఇచ్చినటువంటిది, దేవుని యొక్క తలంపుతో మనకి ఇచ్చినటువంటిది, దేవుని యొక్క అక్రత కొలది, మన యొక్క అక్రత కొలది దేవుడు ఇచ్చినటువంటిదే. ప్రతిదీ దేవుడు ఇచ్చినటువంటిది. మనం ఇలాగా చూస్తూ ఉన్నామన్నా, శ్వాస పీలుచుకుంటూ ఉన్నానటువంటి వారముగా ఉన్నా, నేల మీద నడుస్తూ ఉన్నా, ప్రతిదీ మనం ఇలాగ అనుభవిస్తున్నది ప్రతిదీ దేవుడు ఇచ్చినటువంటిదే. ఆయన లేకుండా మనకి ఏది వస్తుంది? గాలి వస్తుందా? శ్వాస వస్తుందా? ఊపిరి వస్తుందా? ఏది రాదు. ఆయన కలిగి ఉంటేనే మనకు వస్తుంది. ప్రతిదీ ఆయన ఇచ్చేటువంటి దేవుడు.
ఆయన మనకు సమకూర్చేటువంటి దేవుడు. అలాంటిది యోబు గారు ఎంత జ్ఞానముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, తన దుఃఖమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఎంత నరక వేదన అనుభవిస్తున్నారు, కానీ తన నోటి ద్వారాగా ఏ పాపపు మాట రాలేదు, ఏ దూషణ మాట రాలేదు. మనమైతే అనేక రకాలుగా అనేటువంటి వారముగా, కోల్పోయేటువంటి వారముగా, దేవుని దూషించేటువంటి వారముగా, దేవుని అవమానపరిచే వారముగా, నాకెందుకు అని అనేటువంటి వారముగా ఉంటాం మన లాంటి వాళ్ళమైతే. అందుకనే యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశము, దేవుని తలంపులను ఎరుగుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము కోల్పోయినటువంటిది ప్రతిదీ ఏదైనా సరే, కన్నీరైనా, దుఃఖమైన, వేదనైనా, కలతైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, వ్యాధి బాధలైనా, సమస్తము మన జీవితంలో ఏది కోల్పోతూ వచ్చినామో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. దాన్ని గుర్తిరిగి దేవుని ఆరాధించి, స్తుతించి, మహిమపరిచే వారముగానే ఉండాలి తప్ప శనిగే వారముగా, గొనిగే వారముగా, పాప మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు. దేవుని ఆరాధించి స్తుతించే వారముగానే ఉండాలి. పాపపు మాటలు మన నోట రాకూడదు. ఏది చేసినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని మనము దేవుని ఆరాధించి స్తుతించే వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. యోబు గారి జీవితంలో ప్రభా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి, ఆయనను మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు ప్రభా. మేము కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో మేము చేసినటువంటి పొరపాట్లకై కోల్పోయినటువంటి వారముగా ఉంటాం ప్రభా. ఆ యొక్క ఉద్దేశమును గుర్తెరిగి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. శనిగే వారముగా, గొనిగే వారముగా ఉండకుండా మీ యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వారముగా, భయభక్తులు కలిగినటువంటి వారముగా, మీ తలంపులు ఎరిగేటువంటి వారముగా, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయినని యోబు గారు మాదిరిగా పలికేటువంటి మాటలుగా మా నోట ఉంచుతున్నామని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.